హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ ఎంత చక్కగా సాల్వ్ చేయొచ్చు అనేది చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఏబిసిఆర్ 3 టైప్స్ కనెక్టెడ్ టు ఏ ట్యాంక్. ఒక ట్యాంక్ కి 3 పైపులతో కనెక్ట్ అయి ఉందంట. ఓకేనండి. సో ఈ 3 పైపుల ద్వారా వాటర్ పడతా ఉంటే కనుక అది ఎంత సమయంలో నిండుతుంది అనేది మనకి ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడో చూసారా? ఏ అండ్ బి టుగెదర్ టు ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 6 hours. ఏబీలు రెండు కూడా కలిసి పనిచేస్తే 6 hours లో ట్యాంక్ నింపుతాయంట. అలాగే చూసుకుంటే బి అండ్ సి టుగెదర్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 10 hours. బీసీలు రెండు కూడా ట్యాంక్ ని నింపితే ఎంత సమయం పడుతుందంటే కనుక 1/10 పడుతుందండి. అర్థమవుతుందా? చూడండి ఫ్రెండ్స్. అలాగే ఏ అండ్ సి టుగెదర్ టు ఫిల్ ద ట్యాంక్ ఇన్ 15 hours. సో చూసుకుంటే ఏసీలు రెండు కూడా ట్యాంక్ ని నింపితే కనుక ఎంత టైం పడుతుందంటే 15 hours టైం పడుతుందండి. అయితే వాడు ఏం అడిగాడో చూసి గమనించండి. దెన్ టైం టేకెన్ బై ట్యాప్ ఏ ఎలోన్ టు ఫిల్ ద ట్యాంక్. సో చూసుకుంటే ఏ అనే ట్యాప్ ద్వారా ఓన్లీ ఈ పైప్ ద్వారా మాత్రమే ట్యాంక్ నిండాలంటే ఎంత సమయం పడుతుందని అడిగాడు. ఇండివిజువల్గా ఏం అడిగారు డియర్ గైస్? ఏ గురించి మాట్లాడాడు, ఏ పైప్ గురించి మాట్లాడాడు. ఏ లేని టర్మ్లో మైనస్ చేయాలండి. ఏం మైనస్ చేయాలి డియర్ గైస్? ఇక్కడ గమనించండి. ఏ లేని టర్మ్లో మైనస్ చేయాలి. ఎందుకు మైనస్ చేయాలని మీరు నన్ను అడిగితే చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఏ లేని టర్మ్లో మైనస్ చేస్తే బీకి క్యాన్సిలేషన్ అవుతుంది, సికి క్యాన్సిలేషన్ అవుతుంది. 2 ఏలు ఉండిపోతున్నాయండి. ఏముండిపోతున్నాయండి? ఇక్కడ 2 ఏలు ఉండిపోతున్నాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే ఏ గురించి అడిగితే ఏ లేని టర్మ్లో మైనస్ చేయాలి, బి గురించి అడిగితే బి లేని టర్మ్లో మైనస్ చేయాలి, సి గురించి అడిగితే సి లేని టర్మ్లో మైనస్ చేయాలండి. అండర్స్టాండ్? ఓకే రైట్. చూసుకుంటే కనుక ఎల్సిఎం ఎంత అంటే 30 అండి. 6 5 30, 13 30, 15 2 30. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక 5 2 7, 7లో 3 పోతే ఏమవుతుందంటే 4/30 అవుతుంది డియర్ గైస్. 2a ఈక్వల్ టు 4/30 అయితే ఈ 2కి 4కి క్యాన్సిలేషన్ అయితే మనకి ఫైనల్ గా ఏమవుతుందంటే గైస్ ఇక్కడ చూసుకుంటే 2 1 2 15 అంటే ఏ అనే ట్యాప్ ద్వారా ట్యాంక్ నింపడానికి ఎంత టైం పడుతుందంటే 15 hours టైం పడుతుందండి. ఆప్షన్ 1.